హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీకు నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరామ్. ఈరోజు మీ ముందుకు ఒక చిట్టి కథ చెప్పడానికి వచ్చినాను. పూర్వం ఒక అతను హుబ్లీ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాడు. ఆ ట్రైన్లో కిక్కిరిసి జనం ఉన్నారు. కూర్చోవడానికి కూడా ఆ వ్యక్తికి ప్లేస్ లేదు. ఆ వ్యక్తి అప్పుడు నేనేం చేయాలా అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. తన సంచిలో ఉండే రబ్బర్ పాముని తీసుకొని కింద పడేసి పాము అని గట్టిగా అరిచాడు. ప్యాసింజర్స్ మొత్తం భయపడి అందరూ కింద దిగిపోయారు. అమ్మాయి అందరు దిగిపోయినారు అనుకొని ఒక బెర్త్లో తన లగేజ్ మొత్తం పారేసి ఇంకా బెర్త్ ఎక్కి పండుకుంటాడు. పండుకున్న వెంటనే నిద్ర వస్తుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే అటు ఇటు చూశాడు. బోగిలో ఎవ్వలేరు. అమ్మాయ ఒక రబ్బర్ పాముని చూసి భయపడి అందరు దిగిపోయారు అనుకొని ఒక చిరునవ్వు నవ్వుతాడు. కొద్దిసేపటికి ఆవులిస్తూ కింద దిగుతాడు. పోతున్న వ్యక్తిని పిలిచి, ఇది బెంగళూరు రైల్వే స్టేషన్ అని అడుగుతాడు. కాదు సార్, ఇది హుబ్లీ రైల్వే స్టేషన్ అంటాడు. హుబ్లీ రైల్వే స్టేషన్ రాత్రి నేను ట్రైన్ ఎక్కి పండుకున్నా. ట్రైన్ పోలేదా అని అడుగుతాడు. లేదు సార్, పోయింది ఆ ట్రైను. ఆ ట్రైన్లో ఆ బోగిలో ఎవరో పాము అని అరిచారు. ఆ భయంతో ప్యాసింజర్స్ మొత్తం దిగిపోయినారు. ఆ పాము కూడా ఎక్కడ దొరికిందో కూడా తెలీదు, మాకు దొరకలేదు సార్. అందుకోసమే ఆ బోగిని వేరే చేసి ఆ ట్రైన్కి ఇంకో బోగిని అటాచ్ చేసి ఆ ట్రైన్ ఏమో వెళ్ళిపోయింది సార్ అని చెప్తాడు. వీడు ఆ వ్యక్తి చేస్తే అయ్యో అనుకుంటాడు. నీతి ఏమో తెలుసా, ఎవ్వరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. అది ఎప్పుడైనా సరే తిరిగి వచ్చి నిన్ను కలుస్తుంది ఆ కర్మ. జై శ్రీరామ్. Bye friends.